నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి కమ్మదనం. ఈరోజు రెసిపీ వచ్చేసి కోనసీమ స్పెషల్ పొట్టిక్కలు. ఈ పొట్టిక్కలు కోనసీమ అంబాజీపేటలో చాలా టేస్టీగా ఉంటాయి. మాకు తెలిసినప్పటి నుంచి, మా చిన్నప్పటి నుంచి కోనసీమ స్పెషల్ పొట్టిక్కలంటే అంబాజీపేటవే. అంబాజీపేటలో పొట్టిక్కలు చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ పొట్టిక్కల్లోకి చట్నీ, అల్లం చట్నీ, అలాగే దెబ్బకాయ చట్నీ కూడా చాలా బాగుంటుంది. మా కోనసీమ స్పెషల్ పొట్టిక్కలు రెసిపీ చేసే విధానం చూసుకుందాం. ముందుగా మినపప్పును తీసుకోవాలి. నేనైతే పొట్టి మినపప్పు తీసుకుంటున్నాను. 2 కప్పులు పొట్టి మినపప్పు తీసుకుని నీట్గా వాష్ చేసుకుని నానబెట్టుకోవాలి వాటర్ వేసుకుని. ఈ మినపప్పు అయితే నేను నైట్ నానబెట్టాను. నైట్ అంతా నానబెట్టి పొద్దుటైతే నీట్గా ఈ తొక్కనంతా తీసేసుకోవాలి. ఒక స్టెయినర్ తీసుకుని ఇలా పొట్టి మినపప్పుని నీట్గా వాష్ చేసుకోవాలి. ఇలాగైతే చాలా ఈజీగా వస్తుంది. అలాగే పొట్టంతా ఈ స్టెయినర్లో ఉంటుంది, వాటర్ అంతా సింక్లోకి వెళ్ళిపోతుంది. చూసారా ఎంత ఈజీగా వచ్చేసిందో మినప్పొట్టు అయితే. ఇలా తొక్క మినపప్పుతో చేసుకుంటే టేస్ట్ బాగుంటాయి. మినపప్పు ఇలా నానబెట్టుకుని కడుక్కోలేక మినపగుళ్ళు వాడేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇలా పొట్టి మినపప్పుతో చేసుకుంటే ఇడ్లీ కానీ పొట్టిక్కలు కానీ చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడైతే మినపప్పుని ఇలా రుబ్బు పెట్టుకోవాలి. గ్రైండర్లో కూడా వేసుకోవచ్చు. నేనైతే మిక్సీలోనే వేసాను. ఇప్పుడైతే ఇడ్లీ రవ్వను కూడా నీట్గా వాష్ చేసుకోవాలి. 2 కప్పులు మినప్పప్పుకి నేను 4 కప్పుల ఇడ్లీ రవ్వ వేసాను. ఈ ఇడ్లీ రవ్వని నీట్గా వాష్ చేసుకుని ఇలా పిండేసుకోవాలన్నమాట. ఈ మినప్పిండిలో వేసుకోవాలి. ఇడ్లీ రవ్వ అయితే వాటర్ లేకుండా ఇలా బాగా పిండేసుకొని వేసుకోవాలి మినప్పిండిలో. ఇప్పుడైతే ఈ మినప్పిండి ఇడ్లీ రవ్వ నీట్గా కలుపుకోవాలి. ఇలా ఈ మినప్పిండిని ఇడ్లీ రవ్వని నీట్గా కలిపేసుకుని ఇలా మంచిగా నాననివ్వాలన్నమాట. ఈ పిండినైతే మనం ఇడ్లీకి ఎలా నానబెట్టుకుంటాం పిండిని అలానే నానబెట్టుకోవాలి. పొట్టిక్కల పిండి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు పొట్టిక్కలు చేయడం కోసం పనస బుట్టల్ని తయారు చేస్తున్నాను. పనసాకులను తీసుకుని నీట్గా వాష్ చేసుకోవాలి. ఇలా 4 ఆకులు తీసుకుని ఇలా పెట్టుకోవాలి. ఆ తర్వాత ఈనపుల్లలు కానీ, ఈనపుల్లలు లేకపోతే టీత్ స్టిక్ ఉంటాయి కదా, అవి కూడా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఈనపుల్లలతో బుట్టలు చేస్తున్నాను. ఈ పొట్టిక్కలు వేయడం కోసం ఇలా పనస బుట్టలు తయారు చేసుకోవాలి. 4 వైపు కూడా ఈ ఈనపుల్లలతో ఇలా కుట్టేసుకోవాలన్నమాట. పిండి బయటికి రాకుండా నీట్గా చేసుకోవాలి బుట్టలైతే. చూసారా పనస బుట్ట అయితే రెడీ అయిపోయింది పొట్టిక్కలు చేయడం కోసం. చూడండి అన్ని బుట్టలైతే ఇలా రెడీ చేసుకుని ఇప్పుడైతే పొట్టిక్కలను చేసేస్తాను. పొట్టిక్కలు చేయడం కోసం పనస బుట్టలు అయితే రెడీ అయిపోయాయి కదా. పిండి అయితే మంచిగా నానుంది. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుని ఈ పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇడ్లీ పాత్ర పెట్టుకుని 1 గ్లాసు వాటర్ వేసుకుని ఇడ్లీ గిన్నె పెట్టుకుని మూత పెట్టేసుకోవాలి. వాటర్ అంతా మరుగుతూ ఉంటుంది. ఇప్పుడైతే పొట్టిక్కల్ని వేసేసుకోవాలి. పనస బుట్టల్లో పొట్టిక్కలు అయితే వేసేస్తున్నాను. పిండినైతే సగం సగమే వేసుకోవాలి, ఫుల్గా వేయకూడదు. ఈ పనస బుట్టల్లో అయితే పిండిని ఇలాగ హాఫ్ వరకు వేసుకోవాలి, సగం సగం వరకే వేసుకోవాలి, ఫుల్గా వేయకూడదు. ఉడికి ఇంకా పైకి వస్తాయి కదా, అందుకోసం ఇలా సగమే వేసుకోవాలి. ఓకే, పొట్టిక్కలు అయితే వేయడం అయిపోయింది. ఇప్పుడైతే కుక్ చేసుకోవాలి. వాటర్ అయితే బాగా మరిగింది. ఇప్పుడు వేసుకున్న పొట్టిక్కలను పెట్టేసుకుని
కుక్ చేసుకోవాలి. మనం ఇడ్లీకి ఎంత టైం పడుతుందో ఇవి కూడా అంతే టైం పడుతుంది. ఈ ఇడ్లీ పాత్రలో పొట్టెక్కలన్నీ పెట్టేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని కుక్ చేసుకోవాలి. చూడండి, పొట్టెక్కలు అయితే బాగా ఉడికాయి. పొట్టెక్కలు అయితే రెడీ అయిపోయాయి. వేడి వేడి పొట్టెక్కలు అయితే రెడీ. చూడండి ఎంత బాగా కుక్ అవ్వాయో. ఇప్పుడైతే పొట్టెక్కలు రెడీ అయిపోయి ఒక ప్లేట్లోకి తీసేస్తున్నాను. ఈ పొట్టెక్కల రెసిపీ అయితే దసరా హాలిడేస్కి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చేశాను. ఇప్పుడైతే సర్వింగ్ ప్లేట్లోకి వేసేస్తున్నా. ప్లేట్లో అరిటాకులు వేసి ఈ పొట్టెక్కల్ని వేస్తున్నాను. అలాగే ఈ పొట్టెక్కల్లోకి అల్లం చట్నీ, అలాగే దబ్బకాయ చట్నీ కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే కొబ్బరి చట్నీ చేశాను. చూసారా, కోనసీమ స్పెషల్ పొట్టిక్కలు అయితే రెడీ అయిపోయి టేస్ట్ చాలా చాలా బాగుంటాయి. ఇడ్లీ కన్నా ఇలా పొట్టిక్కలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. హెల్తీ కూడా, పనసాకుల్లో వేస్తాం కాబట్టి హెల్తీ రెసిపీ అన్నమాట. చూసారా, కోనసీమ స్పెషల్ పొట్టిక్కలు రెసిపీ అయితే రెడీ అయిపోయింది. మా రెసిపీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.